చేసిన తప్పులు వెంటాడుతాయి ముఖ్యమంత్రి గారు, గుర్తుపెట్టుకోండి. ఈరోజు మీ దగ్గర అధికారం ఉంది కదా అని చేసిన పాపాలు వెంటాడటం లేదా? ఇప్పుడు నేను చాలా సంవత్సరం నేను కరెక్ట్గా అదే రోజు చెప్పిన. ఈ సందర్భంగా నేను మళ్ళీ రాష్ట్ర ప్రజలకు గుర్తు చేస్తున్నా. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి పవిత్ర ప్రసాదం మీద నువ్వు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ చేసినటువంటి అసత్య ప్రచారమే. పవిత్ర ప్రసాదంలో లడ్డు, పందికొవ్వు కలిసింది అని మీరు రాజకీయ ప్రయోజనాలతోటి జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వాన్ని టార్గెట్ చేయాలనేటువంటి అంశాలతో మీరు దాన్ని అపవిత్రం జరిగింది అని చెప్పేసి, కల్తీ జరిగింది అని, ఆవుశేషాలు కలిసినాయి, జంతు కొవ్వు కలిసిందని చెప్పినటువంటి అబద్ధాలు మీ ప్రభుత్వాన్ని దహిస్తాయని ఆ రోజు నేను చెప్పింది జరిగి తీరుతుంది. చూస్తూ ఉండండి. తిరుమల తిరుపతి దేవస్థానంలో చనిపోవటం ఏ రోజైనా జరిగిందా? సింహాచలంలో చనిపోవటం ఏ రోజైనా జరిగిందా? నిన్న కాశీబొగ్గులో జరిగిన ప్రమాదం ఏ రోజైనా జరిగిందా? ప్రతిరోజు ఒక ప్రమాదం, ప్రతిరోజు ఒక ఉపద్రవం, ప్రతిరోజు ఒక తుఫాను. ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి? కలియుగ దైవం మీద మీరు చేసినటువంటి అపవాదులే ఈరోజు మీ ప్రభుత్వాన్ని దహించిపోతున్నాయి.